హాయ్ గుడ్ మార్నింగ్ లక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ఇంట్లో పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ కూడా చేసేసినాం. సేమియా ఉప్మా చేసినాం మార్నింగ్. ఇక మా ఆయన క్యాప్సికమ్ తీసుకొచ్చిండు. క్యాప్సికమ్ టమాటా చేద్దామని చేస్తున్నా. క్యాప్సికమ్ అటు కోసి పెట్టిన చెప్పు పక్కకు. పొద్దున్నే చేసేసిన. ఇంకా రైస్ చేయలే, లాస్ట్ చేస్తా. కర్రీ చేసినాక లాస్ట్ చేస్తాను. నాకైతే జొన్న చేయరు. జొన్న రొట్టె, జొన్న రొట్టె క్యాప్సికమ్ టమాటా. జొన్న రొట్టె చాలా అవి కొన్ని వేసినాం, 2-3 సార్లు కాస్త. మళ్ళీ కానీ ఆ జొన్నలు ఒకటేసారి వేసుకుంటేమో పురుగు అవుతుంది అంటారు కదా. తెచ్చుకున్నప్పుడు 5 కిలోలు తెచ్చుకోవాలి. 5 కాదు 10 కిలోలు తెచ్చుకోవాలి. కరెక్ట్. మిల్కింగ్ లేవలేదా? లేవలేదు ఇంకా. ఇక వారం అయితే ఇక స్కూల్ స్టార్ట్ అయితే ఇక అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లయినా మార్నింగ్ 4 కట్లా లేపుతారు హాస్టల్ అయితే. ఎందుకు ఇప్పుడు తొందరగా లేపడం అని లేపుతలేము. ట్యాబ్ లో వాటర్ వస్తున్నాము, ఫాస్ట్ గా అవుతుంది. సమ్మర్ లో మాకైతే చాలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. చూడాలి, మంచి రూమ్ దొరికితే షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాం. ప్రతి సమ్మర్ ఇంత చాలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అందుకే బోర్ నిన్న వాటర్ వచ్చేది కదా, స్టోరేజ్ పెట్టుకున్నాం. కళ్ళు మడుతున్నాయా? యా, అయితే ప్రీతంగా మడుతున్నాయి. ఘాటున్నాయి ఉల్లిగడ్డలు. అబ్బా, ఈ ఒక్కటిగా నీళ్ళలో వేయాలి. గంట జరసేపటికి కళ్ళు మూసుకుంటే అయిపోయి. కళ్ళు మూసుకుని ఆయన చేయి కట్ చేస్తే అబ్బా, అంత పిచ్చిదాన్ని కాదు. 2 అన్న 3 అన్న 4 చేస్తారు. నీకు 2, నాకు 2, మిల్కీ ఒకటి. నాకోటి మిల్కీ ఒకటి. అంతే. ఇంతమంది టిఫిన్ చేస్తున్నారు. వేడైతే చాలా అవుతుంది ఫ్రెండ్స్. అబ్బా, అవసరం లేదు. ఎవరి పరిస్థితి అయినా ఇట్లనే ఉంటది. వంట గదిలో లేడీస్ కి ఎవరికైనా ఇదే ప్రాబ్లం, వంట ఇష్టం. కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, మిల్కీకి మొన్న తాల్పేసేటప్పుడు కొంచెం వేసింది అన్నట్టు ఒకేసారి వీడియో వేసేటప్పుడు కొంచెం భయపడుతుంది. అది జర భయం పోయిందంటే మంచిగా చేస్తుంది వంట కూడా. నాకైతే క్యాప్సికమ్ అస్సలు టమాటాలు నచ్చవు ఫ్రెండ్స్. కానీ ఇక మళ్ళా వేరే కూర చేయమంటారు. ఇక అది ఫ్రై లాగా చేసిన అనుకో, మళ్ళీ వేరే కూర చేయమంటారు. ఇక అది కూడా చేసేది నేనే కాబట్టి ఏం చేస్తాం.
సో అప్పుడు దాకా ఏది ఉంటే అది తినాలి అంతే. నాకు క్యాప్సికమ్ ఇష్టము, ఆనియన్కాయ ఇష్టము, కాకరకాయ ఇవి ఇష్టం, సొరకాయ, చిక్కుడుకాయ ఇలాంటివి అన్ని ఇష్టమే నాకు. టమాటా మాత్రం నచ్చదు, టమాటా తప్పితే అన్ని కూరగాయలు ఇష్టమే. మసాలా అవి వేయద్దు, బాగుండదు, అన్నిటికీ మసాలా వేసుకుంటాం. రొట్టె చేస్తాను లవంగాలు, పురుగులు కాకుండా కావంట మరి అందుకే వేసి. పెట్టేస్తా కడిగి. చూడు చెంటు ఎట్లా కారుతుంది. ఇంకా రొట్టె వేయాలి. కర్రీ అయితే అయిపోయింది. ఇక పట్టు పడతావు. మస్తు వేడైతే కిచెన్ లో. లేట్ అయిపోయింది ఈరోజు వంట చేయడం. పదకొండు గంటలకి ఇంత వేడైతుంది. నాకు అందరికి ఇష్టం. క్యాప్సికమ్ కర్రీ, రొట్టె నువ్వులు ఉంటుంది. నాకోటి తింటావు, నువ్వు తింటావు, నువ్వులో తింటావు. అన్నం అయితే అవుతుంది, కూర అయితే అయిపోయింది. రైస్ అయినాక చపాతి చేస్తా. సారీ జొన్న రొట్టె చేస్తా. గంజితో చేస్తాయి. గంజి కావాలి నాకు రొట్టె. గంజి అట్లనే చేస్తారు కదా. గంజి లేకపోతే వేడి నీళ్ళు మసల పెట్టుకొని పోసుకోవాలి అట్లా. అన్నం వార్చిన గంజి, ఈ గంజితోనైతే ఇప్పుడు రొట్టెలు చేస్తుంది. వేడి. నీకు జొన్న రొట్టె ఈజీయా, గోధుమ రొట్టె ఈజీయా?
జొన్న రొట్టెనే ఈజీ. ఎందుకు? ఇదే ఫాస్ట్గా అవుతుంది. అది చపాతి అది పిండి కొద్దిసేపు నానాలి, పిండి కలిపినాక ఒక 10 నిమిషాలన్నా పక్కకు పెట్టాలి. ఇది అట్లా కాదు కదా, ఇట్లా వేసేది ఇది అప్పుడే వేసుకోవచ్చు. పూరి వంగినట్టు వంగి సూపర్ ఇస్తాం అన్నట్టు. రొట్టెలు అయితే రెడీ అయిపోయింది కదా. ఒకటి చిన్నది చేస్తే నా వంట అయిపోయినట్టు. సో ఎట్లా స్నానం చేసినట్టు అయింది. మళ్ళీ లాస్ట్కు చిన్న జొన్న రొట్టె అయింది. కర్రీతోని టేస్ట్ ఎలా అయిందో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే జొన్న రొట్టె క్యాప్సికమ్ కర్రీ ఎలా అయిందో టేస్ట్ చేసేస్తా. సూపర్. వేడి వేడి జొన్న రొట్టె క్యాప్సికమ్ కర్రీ అగాధం ఉన్నది టేస్ట్. జొన్న రొట్టె అయితే మస్తు టేస్ట్ ఉంది. చపాతీ కన్నా మస్తు టేస్ట్ ఉంది. ఇది వేడివేడికి ఇట్లా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా లంచ్ ఇదే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వ్లాగ్ తోని మళ్ళీ కలుద్దాం. బాయ్.